పవన్ జగన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఈజ్ ఏ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని కిందికి లాగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు లాగుతూ ఉంటారు కానీ ఆయన కిందికి గాడు పైకి ఇంకా పైకి లేస్తూ ఉంటాడు. జగన్ వాళ్ళ కంటే తను చాలా బెటర్ అండి పవన్ కళ్యాణ్ గారు. మేడం, హాయ్ అండి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారు. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? అతను ఎవరిని విమర్శించాడు, వ్యక్తిగతంగా చాలా మంచి కృషి చేస్తాడు, ఏది ఆశించాడు. ఇంకా అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? కానీ మంచి చాలా బాగా చేస్తారు అన్ని. ఇప్పుడు ఆయన వచ్చాక చాలా డెవలప్ కూడా అయింది అన్ని విషయాల్లో. అదే మేడం, ఏపీలో మనం జగన్మోహన్ రెడ్డిని చూసాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఇద్దరిలో బెస్ట్ లీడర్ అని ఎవరి పేరు చెప్పుకోవచ్చు? పవన్ కళ్యాణ్. ఏ సందర్భాన్ని కళ్యాణ్ గారు మీకు బెస్ట్ లీడర్ అని అనిపించారు? నాకు ఆయన అంటే ముందు నుంచి చాలా ఇష్టము. ఆయన చేసే పని కూడా చాలా బాగుంటాయి అండి, పనులు కానీ ఏవైనా. పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ ప్రజల కోసం కష్టపడుతున్నారు, కానీ కొంతమంది ఆయన కిందికి లాగాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఉంటుంది కదా, అది రాజకీయం అంటే కింద లాగాలి, మంచి ఎదిగేవాడిని కింద లాగాలని చూస్తుంటారు కదా. ప్రజలకు మంచి జరిగినా ఇలా చేస్తారా మేడం? చేయకూడదు, ఇంకా వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి ఏదైనా. నా పిల్లల కన్నా నా ఫ్యామిలీ కన్నా నాకు ప్రజలే ఎక్కువ అన్నారు. అంటే అప్పుడు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నిజమే, ఆయన ఫ్యామిలీ కూడా వదిలేసి మనుషులకు అదే మన వాళ్ళ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఈజ్ ఎ ఫైన్. ఇప్పటి వరకు జరిగిన పాలనలో మీకు ఏం బాగా నచ్చింది మేడం? నచ్చిందా? ఇప్పుడు అది ఏమంటారు, తిరుపతిలో జరిగిన అన్యాయం, అది లడ్డు దాని గురించి కూడా బాగానే చేశారు ఆయన. అక్కడ అనేది చాలా మంచి పనులు చేస్తున్నారు అని చెప్తారు. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడ, కానీ మా రిలేషన్ అంతా అక్కడే ఉన్నా కానీ వాళ్ళంతా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ వచ్చి చాలా బాగా జరిగినాయి సుమా, చాలా మంచి జరుగుతున్నాయని చెప్తుంటారు. ఆయనకు ఇలానే కంటిన్యూ చేస్తే మంచి పాలన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? 101% ఉంది. ఎందుకు అంత నమ్మకం ఎందుకు మేడం మీకు పవన్ కళ్యాణ్ మీద? మీరు అలా అడిగితే నేను చాలా మంచి వ్యక్తి అనే చెప్పగలుగుతారండి. అంతగా కుచ్చుగా నాకున్న అభిప్రాయం నేను చెప్తున్నాను. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుందండి. తను బాగా మాట్లాడతాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అందరితో బాగా మాట్లాడతాడు. తన ఫ్యాన్స్తో కూడా తను అభిమానించే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో చాలా బాగా మాట్లాడతాడు. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? తన మంచితనం అండి, అందరితో మంచిగా మాట్లాడతాడు. మేడం, కళ్యాణ్ గారు చిన్న చిన్న ఊర్లకు పోయి అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అందరితో మంచిగా మాట్లాడుకుంటూ తన సేవ చేస్తుండు. ఆ జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు మేడం? బెస్ట్ లీడరా పవన్ కళ్యాణ్ సార్. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, ఆయన సొంత వచ్చే జీతం కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అది కూడా మంచిదే, కానీ పవన్ కళ్యాణ్ అయితే ఈజ్ మై ఫేవరెట్ హీరో సార్. ఓకే మేడం, అంటే అంత పెద్ద అంటే నా ఫ్యామిలీ కన్నా నా ప్రజలే ఎక్కువ అంటున్నాడు ఆయన. ఎలా అనిపిస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, మన సొంత మనిషిలాగా అనిపిస్తుంది. ఆయన ఇలానే చేస్తే రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్? డెఫినెట్గా అండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మేడం కళ్యాణ్ గారి పాలన? మాకు కూడా బాగానే అనిపిస్తుంది. సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు, అన్నీ ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టే అలా చెప్తారు. తను చాలా మంచివారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు, ఆయన సాధిస్తారు. ఆయన సాధించిందంటే ఏది లేదు. జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. వన్ వర్డ్ లో ఏం చెప్తారు కళ్యాణ్ గారు? వన్ వర్డ్ లో ఏం చెప్తారు? ఆయన సూపర్ సార్, అంతే. ఇక ఆయన అంటే తగ్గడిగా అంతే.